అబద్ధముగా ఆరాధించేవారు ఉన్నారు కదా, వీరెలాంటి వారు? హేరోదు అన్న పదమునకు హిబ్రూలో అర్థమండి గర్వము అని. అబద్ధంగా దేవుణ్ణి ఆరాధించేవారు గర్విష్ఠులు. జ్ఞానులకి ఆపోజిట్ ఏందండి? మూర్ఖులు కదా. అంటే దేవుని యందు భయభక్తులు లేని వారు మూర్ఖులు. ఇది సామెతల గ్రంథంలో కూడా చెప్పబడింది. అబద్ధముగా ఆరాధించేవారు మూర్ఖులు. వాళ్ళు కూడా దేవుని వెతుకుతారు. ఎందుకు వెతుకుతారండి? తమ యొక్క అధికారంను కాపాడుకునేందుకు, తమ యొక్క పొజిషన్ని కాపాడుకునేందుకు. హెరోదు రాజు ఏ విధంగా చేస్తాడో అదే విధంగా వీరు కూడా చేస్తారు. మూడవదిగా, నిజముగా దేవుణ్ణి ఆరాధించే వారు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, లేదా ఒకే స్థలములో వీరితో పాటు నిజముగా దేవుణ్ణి ఆరాధించే వారు ఉన్నప్పుడు వీళ్ళ హృదయంలో ఒక కలవరం కలుగుతుందండి. తమ స్థితిని